పదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మానవ జీవితానికి లక్ష్యమేమిటి అని ప్రశ్న. మానవ జీవితమే అని ఎందుకనాలి? ఏ జీవితానికైనా లక్ష్యమేమిటి అని. లక్ష్యాన్ని నిర్ణయించుకునే అవసరమే చాలా మందికి తోచదు. కొంతమంది లక్ష్యాలు నిర్ణయించుకుంటారు, కానీ అవన్నీ తాత్కాలికంగా ఉంచుకునే లక్ష్యాలే తప్పితే శాశ్వతమైనటువంటి లక్ష్యం కోసం ప్రవర్తించేవారు చాలా అరుదుగా ఉంటారు. శాశ్వత లక్ష్యం అంటే నా అభిప్రాయం లాంగ్ టర్మ్ టార్గెట్ అని. టార్గెట్స్ రెండు విధాలుగా ఉంటాయి. షార్ట్ టర్మ్ టార్గెట్ ఒకటి, లాంగ్ టర్మ్ టార్గెట్ ఒకటి. రేపు ఈ పని చెయ్యాలి, 10 రోజులలో ఇది సాధించాలి, 1 సంవత్సర కాలంలో ఫలానా విషయాన్ని మనం అనుభవించాలి, లేదా 10 ఏళ్లలో ఇది సంపాదించాలి అని అనుకునేవన్నీ కూడా ఇంచుమించుగా తాత్కాలికమైనటువంటి లక్ష్యములే అవుతాయి. శాశ్వతమైనటువంటి లక్ష్యం అంటే చివరిగా ఈ మానవ శరీరం పడిపోయే లోపల మనము పొందవలసినది అని కానీ, లేదా ఈ శరీరము పడిపోయిన తరువాత మనము సంపాదించవలసినది అని కానీ సుమారుగా అనుకోవచ్చు. ఇందులో మళ్ళా 2 విధాలు. వైదికులైనటువంటి వారు అంటే ఆస్తికులైనటువంటి వారు, అంటే వేదమందు తమ విశ్వాసమును సంపూర్ణంగా ఉంచే వారి లక్ష్యము ఒకలా ఉంటుంది. దాని యందు అంత ఆసక్తి చూపించకుండా నాస్తికమైనటువంటి విధానాల్లో ఆలోచించే వారి లక్ష్యం ఇంకొకలా ఉంటుంది. మనం వైదికులం కనుక వేదాన్ని సంపూర్ణంగా విశ్వసించినటువంటి వారము కనుక, వేదములలో కూడా ఉపనిషద్భాగాలని ఆదరించేవారము కనుక, మన జీవిత లక్ష్యాన్ని ఆ ఉపనిషత్తులు ఎలా శాసిస్తాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే వేదము అని వచ్చేసామో, ఉపనిషత్తులు అని చెప్పడం ప్రారంభించేమో, మన మాట అయితేనేమి, మన క్రియ అయితేనేమి, మన ఆలోచన అయితేనేమి విలక్షణంగా ఉంటాయి. భగవంతుడికి అత్యంతము ప్రీతికరమైనవిగా ఉంటాయి. యుద్ధతంత్రములు సంపూర్ణముగా ఎరిగిన రామచంద్రమూర్తి వాలిని విడిచిపెట్టి సుగ్రీవుణ్ణి తనకి సహాయం చేయమని అడిగి సంధి చేసుకున్నాడు, స్నేహం చేసుకున్నాడంటే అందులోనే ఉన్నది అర్థం అంతాను. నిజానికి యుద్ధతంత్రము ఎరిగినటువంటి వాడు ఒక బలమైన వ్యక్తితో సంధియో స్నేహమో చేసుకోవడానికి చూస్తాడు, తన కార్యాన్ని నిర్వహించుకోవడానికి. కానీ బలహీనంగా రాజ్యం కోల్పోయి ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళడు కదా. ఎందుకని అలా వెళ్ళాడు ఆయన? అంటే ఈయన సుగ్రీవుడు మంచి గ్రీవము కలిగినటువంటి వాడు, మంచి కంఠము కలిగినటువంటి వాడు. ఏది మంచి కంఠం అవుతుంది? ఏ కంఠమైతే వేదమును చక్కగా అధ్యయనం చేస్తూ ఉంటుందో, వైదికమైనటువంటి మార్గమును అనుసరిస్తూ ఉంటుందో, వేదము చేత నిర్దేశించబడినటువంటి మార్గమును లక్ష్యముగా ఎంచుకుంటుందో దానిని మంచి గ్రీవము అని అంటారు. అంటే సుగ్రీవము అన్నమాట. సుగ్రీవుడు ఆయన, వేదమును నమ్మినటువంటి వాడు ఆయన. వాళ్ళు ఏం చేశాడు? నువ్వు నా రాజ్యంలో ఉండవద్దు అని పంపించేశాడు. అంటే ఒక కోణంలోంచి చూస్తే వాలికి ఒక విధమైనటువంటి నాస్తిక భావములు ఉన్నాయా అని అనుకోవాలన్నమాట. నాస్తికుడంటే
వేదమును అంగీకరించనటువంటి వారు అని అర్థము. మరి వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచయతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పినటువంటి ప్రమాణాన్ని అనుసరించి చూస్తే వేద పురుషుడు వేదాన్ని ఆదరించేటువంటి వారితో స్నేహం చేసుకోక వేదాన్ని దూరం చేసుకున్న వారితో స్నేహం చేస్తాడా? అందుకనే వాలి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు తన కార్యాన్ని పూర్తి చేసుకోవడానికి. అందుచేత భగవద్ అనుగ్రహం అనేది వేదాన్ని అంగీకరించినటువంటి వారికి సులభ సాధ్యంగా ఉంటుంది. అయితే అందులో కూడా కొన్ని చిక్కులున్నాయి. కృష్ణ పరమాత్మ మొత్తం ఈ మానవులందరినీ 2 విధాలుగా విభజించేస్తాడు. దుష్కృతులు, సుకృతులు అని 2 విధాలుగా విభజించేస్తాడు. పుణ్యము చేసుకున్న వారు కొంతమందట, పాపము చేసుకున్న వారు కొంతమందట. కీడించి మేలెంచాలి కనుక మొదట పాపం చేసుకున్న వారి గురించి చూద్దాం. ఆయన ఖచ్చితంగా చెప్పేశాడు పాపం చేసుకున్నటువంటి వారు ఎలా ఉంటారు అనేది. నమాన్ దుష్కృతినో మూఢా ప్రపజ్యంతే నరాధమా మాయయా పౌర్త జ్ఞానా ఆసురం భావమాశ్రితా అని 4 విధాలుగా ఉంటారట. దుష్కృతులు ఆయనని ఆశ్రయించరు, ఆయనని అంగీకరించరు. వేదమందు విశ్వాసము ఉన్నవారు లేని వారిని కూడా ఇందులో కలిపేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ శ్లోకం వ్యాఖ్యానం చూస్తూ ఉంటాను. నమాన్ దుష్కృతినో మూఢా, మొత్తం మీద మూఢులు, నరాధములు, మాయయా అపహృత జ్ఞానులు, ఆసురంభావమాశ్రితులు అని 4 కేటగిరీస్ చేశాడు ఆయన. మూఢులంటేనట వీరికేం పట్టదు. భగవంతుడు, ఆయన ఉనికి, ఆయన్ని ఆశ్రయించడము ఇలాంటి విషయాల జోలికే పోరువారు. నిద్ర లేచామా, ఏమైనా తిన్నామా, ధన సంపాదనో ఇంకొకటో చేశామా, భోగాలు అనుభవించామా, నిద్రపోయినామా లేదా, ఇంతే. దీనితోటే గడిచిపోతూ ఉంటుంది వీరికి. వేదమందు విశ్వాసం ఉన్నదా లేదా ఏమిటో తెలియదు, ఉన్నది లేదు, అసలు ఆ ఊసే పట్టించుకోరు వీళ్ళు. నరాధములని చెప్పి దానికన్నా కొంచెం పెద్ద కేటగిరీని తీసుకొచ్చారు. వీళ్ళట వేదమందు విశ్వాసం ఉన్నదని ప్రకటిస్తూ ఉంటారు, వేదాన్ని అనుసరించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఎంతసేపు ఏమంటారంటే అబ్బో ఎక్కడండి, ఆ పరమపదం ఎక్కడండి, అది ఎక్కడండి, మన కర్మలన్నీ ఉన్నాయి కదండి, వాటి నుంచి బయటికి ఎలా వస్తామండి, అయినా ఇప్పుడు ఖాళీ ఎక్కడుందండి అని ఏవో కొన్ని నెపములు చూపించి భగవద్ అనుగ్రహానికి ప్రయత్నమే చెయ్యకుండా కాలాన్ని గడిపేసేటువంటి రజోగుణ సంపన్నులు వీరు. 3వ కేటగిరీ ఉన్నది, అంతకన్నా భయంకరమైనటువంటి కేటగిరీ, మాయయా అపహృత జ్ఞానులు. వీరేమిటి తెలుసా? కుతర్కాలతోటి, అంటే కూడనటువంటి యుక్తులు, అవసరం లేనటువంటి యుక్తులన్నీ వేసుకుంటూ తమకి అప్పటికే కలిగినటువంటి వేద విజ్ఞానాన్ని, వైదిక జ్ఞానాన్ని, ఉపనిషత్ భావాలని ఎంతసేపు వాటిని విమర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ మాయయా అపహృత జ్ఞానులు. ఆఖరి కేటగిరీ ఉన్నది, అందులోకి మనం ఎప్పటికీ వెళ్ళకూడదని కోరుకోవాలి. ఆసురంభావమాశ్రితులు. వీళ్ళెలాంటి వారట? భగవద్వైభవం తెలుస్తూ ఉన్న కొద్దీ ఆ భగవంతుని మీద ద్వేషం పెరుగుతూ ఉంటుంది వీరికి. ఉన్నారా అలాంటి వారు ఎవరైనా? అదిగో మరి కంసుడు ఉన్నాడు కదూ, అదిగో హిరణ్యకశిపుడు ఉన్నాడు కదూ, అదిగో రావణాసురుడు ఉన్నాడు కదూ. వీళ్ళందరూ ఏం చేశారు? రావణాసురుడికి తెలుసును వచ్చినటువంటి వాడు నారాయణమూర్తి అయి ఉంటాడు యుద్ధానికి అని చెప్పి ఆయనకి అర్థమైపోయింది, పెద్దలందరూ చెప్పారు. అయినప్పటికీ కూడా
అయితే జయించేస్తాను ఎలాగైనా అన్నాడు. పాపం ఆసురం భావం ఆశ్రితులలో మొట్టమొదటి వాడుగా లెక్క చేయదగిన వాడు ఈయన. హిరణ్యకశిపుడు అంతే, అంతటా వ్యాపించి ఉంటాడని చెప్పి ఆ చిన్నపిల్లవాడు చెబుతూ ఉంటే అది విని ఆయనకి మరింత ద్వేషం పెరిగింది తప్పితే, ఆహా నా భాగ్యం కదా నాకు దర్శనం ఇచ్చాడు అని చెప్పి పాదాల మీద పడాలని చెప్పి అనిపించలేదు కదా. ఆ కంసుడు అంతే. ఇలాగ ఆసురం భావమాసుతులు అనేటువంటి వారు కొంతమంది ఉంటారు. వీళ్ళంతా కూడా ఈ 4 కేటగిరీస్ కూడా దుష్కృతులట, అంటే పాపం చేసుకున్నారట. సుకృతులు ఎలా ఉంటారు? చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అని మళ్ళా ఆయన్ని ఆశ్రయించేటువంటి వారు 4 రకాలన్నారు. ఒకరు ఆర్తులట, రెండవ వారు అర్ధార్థులట, మూడవ వారు జిజ్ఞాసులట, 4వ వారు జ్ఞానులట. ఆర్తులంటే పోయిన ఐశ్వర్యాన్ని కానీ ఆరోగ్యాన్ని కానీ తిరిగి రావాలని కోరుకునేటువంటి వారందరూ కూడా ఆర్తులు. ఉన్న ఐశ్వర్యాన్ని పెంచుకోవాలి, మరింతగా తమకుండేటువంటి వివిధములైనటువంటి అవసరములన్నింటినీ కూడా ఇంకా ఇంకా పెంచుకోవాలి, ఇంకా కొత్తవి రావాలి అని అనుకునేటువంటి వారందరూ కూడా అర్థార్థులు. ఇంకా ఈ ప్రకృతి మండలం దాటి ఉన్నటువంటి అప్రాకృతమైన ఆత్మ అనే పదార్థం యొక్క వైభవాన్ని తెలుసుకోవాలి, అది ఎలా ఉంటుందో అనుకునేవారు జిజ్ఞాసులు. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పినటువంటి లక్షణం కలిగినటువంటి జ్ఞానులు మరికొందరు. మొత్తం మీద మానవ జాతి అని తీసుకుంటే దాన్ని దుష్కృతులు సుకృతులు అని చెప్పి 2 విభాగాలు చేసి, మళ్ళా ఆ 2 విభాగాల్లో ఒక్కొక్క విభాగాన్ని 4 విభాగాలు చేసి పెట్టాడు కృష్ణ పరమాత్మ. ఎందుకు అవుతుందంటారు ఇలాగా? మనకెవరికీ కూడా పాపం చేయాలనేటువంటి కోరిక ప్రత్యేకించి ఎందుకు కలుగుతుంది? పుణ్యం చేయాలనే కోరిక ఉన్నప్పటికీ కూడా అందులో మనం ఎందుకు ప్రవేశించలేకుండా ఉంటాము? అసలు మానవ జన్మలోనే ఇలా ఉంటుందా, లేకపోతే పశు జన్మ, పక్షి జన్మ, లేకపోతే ఓ దేవతగా పుట్టినప్పుడో, లేకపోతే ఒక వృక్షము మొదలైన స్థావరములుగా పుట్టినప్పుడు అప్పుడు కూడా ఇలాగే ఉంటుందా? అసలు మనం మానవ జన్మని మనం సంపాదించడం అనేది మన చేతుల్లో ఉన్నదా, లేక తనంత తనుగా వస్తుందా, లేక భగవంతుడు ఏమైనా ఏర్పాటు చేస్తున్నాడా? ఈ విషయంలో మన కంట్రిబ్యూషన్ ఏమిటి? ఏ మానవ జన్మ తప్పితే మిగిలిన జన్మలకి ఎందుకు వెళ్ళకూడదు? అబ్బో, ఇది చాలా పెద్ద ప్రశ్న. అసలు కర్మ సిద్ధాంతాన్ని మొట్టమొదటి నుంచి మనం అలాగ పరిశీలనగా మనం చెప్పుకుంటూ వస్తే తప్ప ఈ విషయానికి సమాధానం అంత సులభంగా ఉండదు. అయితే ఒకటి మాత్రం నిజం, ఒకటి మాత్రం మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. మనకి కృష్ణ పరమాత్మ దుష్కృతులు సుకృతులు అని 2 విధాలుగా కదా విభజించాడు. అంటే పుణ్యం చేసుకున్నవారు, పాపం చేసుకున్నవారు. పుణ్యం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి? 2 కర్మలే. అసలు కర్మ అంటే ఏమిటి? కర్మ అంటే ఏమీ లేదు, ప్రతిదీ కర్మే. నేను మాట్లాడుతున్నానా, ఒక కర్మే. చూస్తున్నానా, ఒక కర్మే. ఎవరినైనా వెంట పెడతానా, ఒక కర్మే. ఎవరినైనా హత్య చేస్తానా, ఒక కర్మే. ఎవరికైనా సేవలు చేస్తానా, ఒక కర్మే. ఎవరి ఎందైనా ద్వేషం పెంచుకుంటానా, అది ఒక కర్మే. మానసికమైన కర్మ. మానసికమైన కర్మలుంటాయి, వాగ్రూపమైన కర్మలుంటాయి, అలాగే శారీరకమైనటువంటి కాయికమైనటువంటి కర్మలు ఉంటాయి. మనం చేసిన ప్రతిదీ. అసలు ఒక విషయం గుర్తించాలి, మనం కర్మ చెయ్యకుండా ఒక్క క్షణము కూడా మనము నిలువలేము, అసాధ్యము. ఏదో ఒక కర్మ జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ కర్మలలో ఏది పుణ్యకర్మ, ఏది పాపకర్మ ఎలా నిర్ణయిస్తాము అంటే ఏమీ లేదట.
శాస్త్రము చెప్పిన ప్రకారము చేస్తే అది పుణ్యమట, శాస్త్రము నిషేధించినటువంటి వాటిని చేస్తే అది పాపమట. శాస్త్రం అంటే ఏమిటి? శాసతీతి శాస్త్రం అంటే శాసించేది. ఇదం కురు ఇదం మాకార్షి, ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యవద్దు అని మనని వేదాన్ని అనుసరించి వేదానికి ఉపబృంహణంగా ఉండేటువంటి స్మృతులు, ధర్మశాస్త్రములు చెప్పినవన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఇదం కురు ఇదం మాకార్షి, ఇది చెయ్యి, ఇది చెయ్యవద్దు అని ఉంటాయి. అంచేత చెయ్యమన్నవన్నీ కూడా చేస్తేను, చెయ్యవద్దన్నవి మానేస్తేను అదొక పుణ్యకర్మ అనుకోవచ్చు. చెయ్యవద్దన్నవి చేస్తేను, చెయ్యవలసినవి చెయ్యకపోతేనో దానిని పాపకర్మ అని అంటారు. అంచేత ఈ పుణ్యము పాపము అనేది చేయడానికి ఎవరికి అవకాశం ఉన్నది? ఎవరికి శాస్త్రములుంటాయో వారికి అవకాశం ఉంటుంది. అంచేత శాస్త్రముల ప్రకారము నడువ తగినటువంటి శరీరము ఎవరికి ఉంటుందో వారిది కర్మ శరీరము అని అనుకుంటాం మనం. పశువులున్నాయి, పక్షులున్నాయి, వృక్షములున్నాయి, దేవజాతి ఉన్నది. దేవజాతికి ఏమైనా మనకి శాస్త్రం ఉన్నదేమో అన్న అనుమానం మనకి వస్తే రావచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు ప్రత్యక్షంగా వారిని చూడలేదు, అక్కడ జరిగే విషయాల్ని పురాణాల్లో తప్పితే మనం తెలుసుకోలేదు కనుక అక్కడేమైనా అనుమానం వస్తుందేమో. కానీ పశువులకి కానీ, వృక్షములకు కానీ, పక్షులకు కానీ, అంటే తిర్యక్ జాతులకు కానీ, స్థావరముల జాతికి కానీ వీటికి శాస్త్రము లేదు అన్నది ఖచ్చితమే. ఇదం కురు ఇదం మాకార్షి అనేటువంటి నియమం వాటికి లేదు. ఎప్పుడైతే ఆ నియమం లేదో వాటికి పుణ్యము ఉండదు, పాపము ఉండదు. మనం ఎక్సెప్షనల్ కేసెస్ తీసేద్దాం. ఎక్కడో ఏదో ఒక ఎలుక దీపపు బత్తిని ముందుకు తోసింది కనుక దానికి అది పుణ్యం కింద వచ్చి తర్వాత జన్మలో ఏదో పెద్ద రాణివాసంలో పుట్టింది. ఇలాంటి ఈ ఎక్సెప్షనల్ కేసెస్ మనం విడిచిపెట్టేస్తే సర్వసాధారణమైనటువంటి పరిస్థితులలో పశువులకు కానీ, పక్షులకు కానీ, స్థావరములు అంటే వృక్షములు మొదలైనటువంటి వాటికి కానీ పాపపుణ్యములు ఉండవు. ఎందుకంటే శాస్త్రం లేదు కనుక. అందుచేత వాటికి ఒక కొత్త కర్మ చేయవలసినటువంటి అవకాశము లేదు. ఆలోచన ఉందో లేదో అది పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉంటుంది. అందులోకి మనం ఆ జోలికి మనం వెళ్ళబోవటం లేదు. అందుచేత ఆ శరీరాలని భోగ శరీరాలు అని అంటారు. మరి దేవతా శరీరాలు తీసుకుంటే, దివ్యమైన శరీరాలు తీసుకుంటే అవి కూడా రెండు రకాలు. మనం ఇక్కడి నుంచి ఆయా పాపపుణ్యములు అనుభవించడానికి మనం ఆయా లోకాలకి వెళ్ళి కొన్ని శరీరాలు తీసుకొని పుణ్యం పూర్తి అవగానే తిరిగి మళ్ళా వెనక్కి రావడం అనేటువంటిది అందరికీ తెలిసినదే. అలా వెళ్ళినప్పుడు మనం ధరించేటువంటి శరీరములు వేరు. వేరంటే నా ఉద్దేశం కాదు, అక్కడ శాస్త్రం ఉండదు. అలా కాకుండా కొంతమందికి భగవంతుడు సృష్టి మొదట్లోనే అంటే బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనటువంటి వారి అధికార పురుషులు, దేవతలలో అధికార పురుషులు అన్నమాట. వారికి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. ఆ కర్తవ్యాలను వాళ్ళు ఉల్లంఘిస్తే వాళ్ళకి పాపము, ఉల్లంఘించకపోతే పుణ్యము. అంచేత అక్కడికి వచ్చేసరికి, దేవజాతికి వచ్చేసరికి అదొక విధమైనటువంటి శాస్త్రం అని మనం అనుకోవచ్చు. ఏది వారికి నిర్దేశించినటువంటి కర్తవ్యాల్ని వాళ్ళు పూర్తి చేశారా లేదా అన్నటువంటిది పాపపుణ్యం కింద ఒక కోణంలో మనం చూసుకోవచ్చు. కానీ సాధారణమైనటువంటి దేవతా శరీరాలకి అంటే ఇక్కడి నుంచి పుణ్యాన్నో పాపాన్నో అనుభవించి తిరిగి వెనక్కి వచ్చేటువంటి వారెవ్వరికీ కూడా పాపపుణ్యములు ఉండవు. శాస్త్రం అక్కడ ఉండదు. కేవలం సుఖానుభవం కానీ లేదా దుఃఖానుభవం కానీ ఉంటుంది కనుక ఒక సాధారణమైనటువంటి పరిస్థితిలో వారిని కూడా భోగ శరీరాలనే మనం అంటాం. ఇంకొక తమాషా, ఒక బ్రహ్మాండంలో చూస్తే 14 లోకాలు ఉంటాయి కదా. అందులో భూమండలం ఉన్నదే, భూలోకం ఉన్నదే, ఇది మాత్రమే మనకి పాపపుణ్యములు చేయడానికి చాలా అనువైనటువంటి స్థలము.
మిగిలినటువంటి లోకాలు ఉన్నాయే వాటిలో చాలా వరకు కూడా మనము ఇది వరకు చేసిన పాపపుణ్యములను అనుభవించడానికి మాత్రమే వెళతాం కనుక వాటిని భోగభూములు అని అంటారు. మన ఈ భూలోకం ఇది కర్మభూమి అన్నమాట. ఇప్పుడు ఆలోచించండి, ఒక మానవ జన్మ రావాలంటే ఎందుకు మానవ జన్మ రావాలి? శాస్త్రం ఉన్నది కనుక, ఇదం కురు ఇదం మాతార్షి అనేవి నిర్ణయం చేయబడ్డాయి కనుక ఆ నిర్ణయాన్ని అనుగుణంగా మనం ముందుకు వెళితే మనం చేసినటువంటి ఆ పుణ్యములను అనుసరించి, పుణ్యకర్మలను అనుసరించి భగవంతుడు మనని అనుగ్రహిస్తాడు కనుక భగవంతుడి కృప నిర్హేతుకమే అవ్వచ్చుగాక. అయినప్పటికీ కూడా మన వైపు నుంచి ఏదో ఒకటి మన కర్తవ్యం కింద చేయవలసిందిగా మనం పుణ్యకర్మలు చేయడానికి అవకాశం ఉన్నది కనుక, లేదా భగవంతుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉన్నది కనుక మనకి మానవ జన్మ కావాలి. ఈ మానవ జన్మ కావాలంటే సుర నర తిరియక స్థావరములు అనేటువంటి 4 జాతులలో 4 కేటగిరీస్ లో మనకి మానవ జన్మ రావాలంటే అవకాశం ఎంత? 1/4. అదే భూలోకంలోనే రావాలని కోరుకుంటే 1/14. 14 లోకాలు ఉన్నాయి కనుక అంచేత భూలోకంలో మానవ జన్మ కావాలి అని అనుకుంటే 1/14ని 1/4 చేత గుణిస్తే 1/56 అవుతుంది. అంటే 56 జన్మలు గడుస్తే ఒక మానవ జన్మకి అవకాశమట. అది అంత ఖచ్చితంగా చెప్పలేము. ఒక నాణ్యాన్ని పైకి వేసి అది బొమ్మ పడుతుందా బొరుసు పడుతుందా అని మనం చూడటానికి ప్రయత్నం చేస్తే అవకాశం ఎంత? బొమ్మకు కానీ బొరుసుకు కానీ 1/2. అలానే 100 మార్లు వేస్తే అది 50 మార్లు బొమ్మ 50 మార్లు బొరుసు పడదు. 60 మార్లు బొరుసు పడవచ్చు, 70 మార్లు బొమ్మ పడచ్చు, మనం చెప్పలేం. అలాగే సుమారుగా 56 జన్మలు అయితే తప్ప ఒక మానవ జన్మకి అవకాశాలు తక్కువ అని మనం చెప్పుకోవాలి. ఎంత కష్టమో చూడండి. ఇప్పుడు ఈనాడు మనం మానవ శరీరంలో ఉన్నాం. ఈ మానవ శరీరంలో ఉండే చమత్కారంగా చెబుతారు. మానవ శరీరం అంటే చాలా చమత్కారకంగా చెబుతారు. మా నవశరీరం. నవశరీరం అంటే కొత్త శరీరం. మరి కొత్త శరీరము నాకు వద్దు అని అనుకోవడానికి అవకాశం ఉన్నటువంటి శరీరం అట మానవ శరీరం. దీన్ని వృధా చేసేసామంటే దీని తర్వాత వచ్చేటువంటి శరీరాలు ఎన్ని శరీరాల తరువాత మనం మళ్ళా మానవ శరీరానికి రావడానికి సహకరిస్తాయో తెలీదు. అవన్నీ భోగ శరీరాలు. ఇదివరకే మనం చేసినటువంటి పుణ్య పాప కర్మల్ని అనుభవించడం తప్ప కొత్త కర్మల్ని చేయడానికి అవకాశం లేదక్కడ. ఒక నేరం చేసినటువంటి వాడిని రక్షక భటులు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళా వాడు ఆ నేరం చేయకుండా తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. జైల్లో వాడు మరి నేరం చేయడం కానీ మరి మంచి పని చేయడం కానీ చేయడు. అలాగా ఒక జైల్లో పడేసినట్టు ఉంటుంది ఆ భోగ శరీరాలకి మనం వెళ్ళిపోతే అన్నమాట. అందుచేత ఈ మానవ శరీరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే మనకి కొంచెమైనా వేద శాస్త్రముల తాత్పర్యం తెలియాలి. మనకు కొంచెమైనా సరే. అబ్బో చాలా కష్టమండి అని అంటారా? నిజమే, కష్టమే, సందేహం ఏం లేదు. మాకు తెలియదు కనుక దీనివల్ల మాకేమైనా లాభం వస్తుందా అంటే అస్సలు రాదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. రైలు ఎక్కిపోయి టికెట్ కొనకుండాను, టికెట్ కొనాలా నాకు తెలియదండి అంటే ఒప్పుకోడే టికెట్ కలెక్టర్. వేయవలసినటువంటి జరిమానా వేసేస్తాడు. మీరు ఒక మిక్సీవో ఒక గ్రైండరో కొనుక్కోవడానికి ఒక దుకాణానికి వెళితే వాడు ఆ మిక్సీ గ్రైండర్ ఇవ్వడంతో పాటుగా మీకు ఒక మాన్యువల్ కూడా ఇస్తాడు. ఆ మిక్సీని ఎలా ఉపయోగించుకోవాలో ఆ గ్రైండర్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియటానికి. ఫలానా విధంగా జాగ్రత్తగా వాడు, ఆ ఎర్ర బటన్ ఇలా నొక్కు, ఆ తెల్ల బటన్ ఎలా నొక్కు అని అందులో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయితే ఆ మిక్సీ మనకి సరిగ్గా పనిచేస్తుంది. ఏ ప్రయోజనానికి మనం తెచ్చుకున్నామో ఆ యంత్రం సరిగ్గా పనిచేస్తుంది, లేకపోతే పాడైపోతుంది.
పాడైపోయిన తర్వాత మళ్ళా రిపేర్ కని తీసుకుని వెళ్ళారనుకోండి, మాన్యువల్ ప్రకారం మీరు చేసి ఉంటేనే వాడు ఫ్రీగా ఆ రిపేర్ చేస్తాడు. లేకపోతే యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్, అంటే నువ్వు దానికి తగినటువంటి మూల్యం చెల్లించాల్సిందే. అలాగే ఈ శరీరాన్ని మనకి లభింపచేసినప్పుడు ఈ యంత్రాన్ని, నిజంగా ఒక యంత్రం లాంటిదే ఈ శరీరం. ఏమిటో లోపలేవో ఆలోచనలు, ఆ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. అదేదో ఆత్మ అంటారు, పరమాత్మ అంటారు. తిన్నటువంటి ఆహారం ఎలా అరుగుతుందో ఆశ్చర్యంగాను, మళ్ళా ఒక గంట అయ్యేసరికల్లా మళ్ళా ఆహారం తినాలని కోరిక ఎలా కలుగుతుందో, ఈ కేశములు పెరగడం ఏమిటో, ఈ నఖములు పెరగడం ఏమిటో, కళ్ళు మిడుతూ మిడుతూ చూడటం ఏమిటో, వినడం ఏమిటో, ఆ విచిత్రమైనటువంటి ఈ శరీరాన్ని విచిత్ర దేహ సంపత్తి అన్నట్టుగా ఇది ఎందుకోసం వచ్చింది ఈ మానవ శరీరం మనకి అంటే ఈశ్వరాయ నివేదం, ఈశ్వరుడికి దీన్ని సమర్పించడానికి, పరమాత్మకి సమర్పించడానికి, భగవంతుడికి ఆయన శ్రీపాదముల దగ్గర ఉంచడానికి లభించినటువంటిది ఈ శరీరం. ఈ శరీరాన్ని ఇస్తూనే ఆయన ఏం చేశాడు, దీన్ని దుర్వినియోగం చేస్తామేమో అని ఆయనకు కూడా అనుమానమే కాబోలు శాస్త్రములు అనేటువంటి మాన్యువల్ మనకి మిక్సీ కొన్నప్పుడు ఎలాగైతే మాన్యువల్ వస్తుందో అలాంటి ఒక మాన్యువల్ ఇచ్చాడు. మేం మాన్యువల్ చదవలేదండి అని అంటే ఆ మిక్సీ షాపు వాడు ఎలాగైతే అంగీకరించడో అలాగే మాకు శాస్త్రములు తెలియవండి అంటే కుదరదు. కొంచెమైనా తెలుసుకోవాలి, దాని ప్రకారం పాటించడానికి, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మనం కర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మలే కదా పుణ్యకర్మలా పాపకర్మలా నిర్ణయించబడతాయి. అది పుణ్యం అవనివ్వండి, పాపని అవనివ్వండి. ఈ కర్మలు ఏం చేస్తాయి తెలుసా, ఒక్కొక్క కర్మ చెయ్య ఇవన్నీ వెళ్ళి ఒక చోట నిలవ ఉంటాయి. భగవంతుడు అనేటువంటి ఒక పెద్ద కంప్యూటర్ అనుకోండి, అక్కడికి వెళ్ళిపోయి ఇవన్నీ ఉంటాయి. చిన్న ఉదాహరణ చెప్తాను, దాంతో మరింత క్లియర్గా ఉంటుంది. ఒక ఆయన ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, నెలకి ఇంత అని జీతం వస్తూ ఉంటుంది. ఏదో జీతం అనుకుందాం, ఉదాహరణకి నెలకి 10,000 రూపాయల జీతం వస్తోంది అనుకుందాం. ఈనాడు చేతికి డబ్బులు ఇవ్వడం మానేశారు, బ్యాంకులో పడేస్తున్నారు ఉద్యోగం ఇచ్చే కంపెనీలన్నీ కూడాను. అంచేత నెల ఈవిడ ఉద్యోగం చేస్తున్నంత కాలము 10,000 రూపాయల చొప్పున బ్యాంక్ అకౌంట్ లో జమ అయిపోతూనే ఉంటుంది. అలా జమ అయిపోతున్నటువంటిది మరి వీడికి రోజువారీ భోజనానికి ఖర్చు ఉండవద్దు. అందుకని వీడు బ్యాంకుకి వెళ్ళి ఏం చేస్తాడు, ఆ 10,000 రూపాయల్లోంచి ఒక 1,000 రూపాయలు 1,500 రూపాయలు ఇంటికి తెచ్చుకుంటాడు, దాన్ని ఖర్చు పెట్టుకుంటాడు. అది ఖర్చు అయిపోగానే మళ్ళా బ్యాంక్ వెళ్తాడు, మళ్ళా మరో 500 1000 తెచ్చుకుంటాడు, మళ్ళా ఖర్చు పెట్టుకుంటాడు. అంచేత ఇలాగా వెనక నుంచి కర్మలన్నీ వచ్చి కాదు, జీతం అంతా వచ్చి ఈ రెండిటికి కలుపుతున్నాం అన్నమాట. జీతం అంతా వచ్చి బ్యాంక్ అకౌంట్ లో నిలవ ఉంటూ ఉంటుంది, దాన్ని అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు, ఇంకా రాబోయే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. పిఎఫ్ అంటారు, పెన్షన్ అంటారు, లీవ్ ఎన్కాష్మెంట్ అంటారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ ఇంకా ఆగామి రాబోతున్నాయి అన్నమాట. రాబోతున్నవి సంచితం అంటే అదిగో బ్యాంకులో నిలవ ఉన్నటువంటిది, ప్రారంధం అంటే ఇంటికి తెచ్చుకున్నటువంటి 1000 రూపాయలు. మళ్ళా చెప్తాను, కర్మలనేవి చేసినట్టుగా ఒక చోటికి వెళ్ళిపోతూ ఉంటాయి, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడిపోయినట్టుగా. దాన్ని సంచితము అని అంటారు. ఇహ ముందు రాబోయేటువంటివన్నీ కూడా ఆగామి అని అంటారు. ఈ బ్యాంక్ అకౌంట్ లోంచి 1000 రూపాయలు ఎంతో మనం తెచ్చుకున్నట్టుగా ఆ నిలవ ఉన్నటువంటి కర్మల్లోంచి కొంత కర్మను తీసుకొచ్చి అనుభవిస్తూ ఉంటాం, దాన్ని ప్రారబ్ధము అని అంటారు అనమాట. చేత సంచితము, ఆగామి, ప్రారబ్ధము అని 3 విధాలు అన్నమాట ఈ కర్మలన్నీ. అయితే ఏ కర్మను మనం తెచ్చుకుంటాము అనుభవించడానికి మనకేమైనా స్వాతంత్ర్యం ఉన్నదా? లేదు. మనం కర్మలు ప్రతిక్షణము చేసేస్తూ ఉంటాం కదా. ఈ చేసేసినటువంటి కర్మలన్నిటి భగవంతుడు జాగ్రత్తగా ప్యాకెట్స్ కింద కట్టడం ప్రారంభిస్తాడు. అన్నీ ఒక్కమారు అనుభవించేలేం కదూ, ఏ కర్మ జారిపోవడానికి వీల్లేదు. అందుకని అన్ని కూడా ఒక్కొక్కటి ప్యాకెట్ కింద కడతాడు. వచ్చిన ప్రతి కర్మని తీసుకోవటం, ఇదిగో ఇందులోవే.
ఏ ప్యాకెట్లో ఎలాంటి ఉంటాయి కర్మలు? అన్ని పుణ్యకర్మలు కానీ అన్ని పాపకర్మలు కానీ ఒక ప్యాకెట్లో ఉండవు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని? సాధ్యం కాదు కనుక. ఒక్కొక్క కర్మని విడివిడిగా మనం అనుభవిస్తూ పోతూ ఉంటే అయ్యో ఎన్ని కల్పములైనప్పటికీ కూడా మన కర్మలు తీరవు. అందుకని 2 3 కర్మలని ఏకకాలంలో అనుభవింప చేయడానికి చూస్తాడు. అంచేత ఒక్కొక్క మారు పుణ్యకర్మ పాపకర్మ పరస్పర విరుద్ధము కాకపోతే వాటి అనుభవాన్ని మనం కొనసాగించేస్తూ ఉంటాం అన్నమాట. అంతేకాదు, మనకి బంధుత్వాలు కలిపాడు భగవంతుడు. ఇగో ఈయన మీ నాన్న, ఈవిడ మీ అమ్మ, ఇగో వీడు మీ తమ్ముడు, ఇదిగో వీడు మీ స్నేహితుడు, వీడు మీ చుట్టాల అబ్బాయి అనే ఒక బంధుత్వాన్ని కలిపాడు. చూసారా? ఈ బంధుత్వం కలిపినప్పుడు ఆ కర్మల్ని ఎలా అడ్జస్ట్ చేసుకొస్తాడంటే ఆ ప్యాకెట్లలోనూ వాళ్ళ కర్మలన్నీ ఏకకాలంలో వాళ్ళు అనుభవించేటట్టుగా ప్రయత్నం చేస్తాడంటే ఓ పిల్లవాడికి జ్వరం వచ్చిందనుకోండి, వాడికి శారీరకమైనటువంటి కర్మానుభవం అయితే అయ్యో మా పిల్లవాడికి జ్వరం వచ్చింది అని చెప్పేసి ఆ తల్లికి తండ్రికి బంధువులు మొదలైన వారందరికీ కూడాను మానసికమైనటువంటి కర్మానుభవం అన్నమాట. ఇలా అడ్జస్ట్ చేసి ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొస్తాడు. ఇందాక అనుకున్నాం పరస్పర విరుద్ధమైనటువంటి కర్మలు ఒక ప్యాకెట్లో ఉండవని. అంటే పరస్పర విరుద్ధం అంటే ఏమీ లేదు. ఓ మంచి కర్మ చేసామనుకోండి, పుణ్యకర్మ, దానికి మనం అత్యంత ధనవంతులుగా మనం పుట్టవలసి ఉన్నదనుకోండి. ఓ మంచి పాపకర్మ చేసామనుకోండి, మంచి పాపకర్మ ఉండదు, చెడ్డ పాపకర్మే ఉంటుంది. ఊరికే ఒక అలంకారికంగా ఉపయోగిస్తున్నాం అంతేనా. ఓ పాపకర్మ చేసామనుకోండి, దానికి పరమ దరిద్రుడుగా పుట్టాలనుకోండి, అత్యంత ధనవంతుడుగాను అత్యంత ధనహీనుడుగాను పుట్టడం అనేది ఏకకాలంలో సాధ్యం కాదు కనుక ఈ 2 కర్మలు 2 ప్యాకెట్లలో పడిపోతాయి. ఇంకో పాపకర్మ చేసామనుకోండి, దానికి క్యాన్సర్ రావాలనుకోండి, ఈ క్యాన్సర్ రావడం అనేది ధనవంతుడికైనా ధనహీనుడికైనా సమానమే కనుక అది ఏ ప్యాకెట్లో అయినా పెట్టవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. ఆంజనేయ స్వామి అంటాడు సీతమ్మ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత రావణాసుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు అనుకుంటున్నావు కాబోలు నేను పుణ్యం చేసుకున్నాను తపస్సు చేసి, అంచేత ఆ పుణ్యం చాలా నిలవ ఉన్నది. ఇప్పుడేదో చిన్న పాపం చేశాను, సీతాదేవిని ఎత్తుకుని వచ్చి, ఆ పుణ్యం కాస్త ఈ పాపాన్ని క్యాన్సిల్ చేసేస్తుంది, మరేం పర్వాలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో అంటాడు ఆంజనేయ స్వామి. అలా జరగస్సుమా ఓ రావణ, నువ్వు చేసినటువంటి పుణ్యకర్మకి ఫలితంగా నువ్వు ఇదిగో రాజుగా భోగాలు అనుభవించేశావు, అయిపోయింది. ఇంకా నువ్వు అధర్మం చేసావు చూసావా, తప్పు చేసావు చూసావా, సీతాదేవిని ఎత్తుకుని రావడం అనేది అదిగో దాని పాపాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండు అని ఆయన హెచ్చరిస్తాడు. అలాగే మనకు కూడా పుణ్యకర్మ పాపకర్మ ఏకకాలంలో అనుభవించడం అనేది ఉంటుందేమో తప్ప ఇంత పుణ్యం చేశాడు ఇంత పాపం చేశాడు కనుక ఈ రెండింటి బ్యాలెన్స్ మాత్రం ఇస్తాము అనేటువంటిది ఉండదు. ఒకదాన్ని ఒకటి కాంపన్సేట్ చేసుకోవు. ఏది ప్రత్యేక పరిస్థితులు వేరు, ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోవడం వగేరాలు వేరు, అందులోకి మనం వెళ్ళడం లేదు. ఒక జనరల్ రూల్ మనం చెప్పుకొని వెళుతున్నాం అన్నమాట. అంచేత ఇలా వచ్చేటువంటి సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ, ఈ 3 కూడా ఈ ప్యాకెట్స్ ఏమవుతాయి, ఓ ప్యాకెట్ బయలుదేరి వస్తుంది, అది ప్రారంధం అనుకున్నాం కదా, ఆ ప్యాకెట్ కాస్త మనం అనుభవించేస్తాం, మళ్ళా మరో ప్యాకెట్ బయలుదేరుతుంది, అదైపోగానే మరో ప్యాకెట్. ఎంచేత ఈ ప్యాకెట్లో ఉండేటువంటి కర్మను అనుభవిస్తూ మళ్ళా మనం శరీరాల్ని ధరిస్తూనే ఉన్నాం కనుక, ధరించినప్పుడల్లా మళ్ళా కర్మలు చేస్తూనే ఉన్నాం కనుక మన సంచితం అనేది అలా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అలా పెరుగుతూ ఉంటే ఒకటి ప్యాకెట్లో ఒక్కొక్క మారు భగవంతుడేమోనో మనం అనుభవిస్తున్న ప్యాకెట్లోని ఓ కర్మను పట్టుకొచ్చి పడేయచ్చు. మనం అనుభవిస్తున్నటువంటి ఈ ప్యాకెట్ అంటే ఈ ప్రారంధంలో ఎన్ని జన్మలు ఉంటాయి? నోబడీ ఈజ్ షూర్ ఆఫ్ ఇట్. 10 జన్మలు ఉండొచ్చు, ఒకే జన్మ ఉండొచ్చు, 1000 జన్మలు ఉండొచ్చు. అంతా కలిపి ఒక ప్యాకెట్ అన్నమాట, ఒక ప్రారంధం అన్నమాట. ఇలా నడుస్తూ ఉంటుంది. ఏ శరీరానికైనా ఇదే రూలు. అయితే మానవ శరీరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక
మనం ఇక్కడ మనం అనుభవించేవి కూడా, మానవ శరీరంలో అనుభవించేవి కూడా ఇలాగ సంచితము, ఆగామి, ప్రారబ్ధము అని 3 రకాలుగా ఉంటాయి. ఇవి 3 తొలగిపోవాలి, నశించిపోవాలి. అప్పుడు మనకి పరమపదం అనేది లభిస్తుంది. పరమపదం అంటే మోక్షం అని అంటారు. ఉపనిషత్తులలో అయితేనేమి, ఇతర శాస్త్రములలో అయితేనేమి పరమపదాన్ని గురించి విస్తారంగా వర్ణించారు. అద్భుతమైన ఆనందంట. ఆ ఆనందాన్ని ఉపనిషత్తులు లెక్క కట్టుకొని వస్తుంది. మళ్ళా మరొక అమ్మ కడుపున పుట్టవలసిన అవసరం లేకుండా మనం ఈ జన్మలో చేసుకోవడం అంటే పరమపదానికి వెళ్ళడమే అని అన్నమాట. అలాంటి భగవద్ అనుగ్రహ రూపమైనటువంటి పరమపదం మనకి లభించాలంటే ఇదిగో ఈ 3 కర్మల్ని కూడా మనం తొలగించేసుకోవాలి. సంచితము ఉండకూడదు, ఆగామి ఉండకూడదు, ప్రారబ్ధము ఉండకూడదు. రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో సహా బయలుదేరి మారీచుణ్ణి, సుబాహుణ్ణి వారిని కదా ఎదుర్కొన్నాడు. ఆయన వారిని ఎదుర్కోవడానికి ముందు తాటకిని సంహరించాడు. తర్వాత వెళ్ళాడు మారీచుడి దగ్గరికి, సుబాహుడి దగ్గరికి. ఆ సుబాహుణ్ణి కాస్త దగ్ధం చేసేసేట, మారీచుడిని దూరంగా తోసేసేట. ఇవి రెండింటినీ మనకి పెద్దలు ఉదాహరణలుగా చెబుతారు. ఆగామంటే అదిగో ఆ మారీచుడు లాంటిది అన్నమాట. అంచేతది అంటకుండా దూరంగా వెళ్ళిపోవాలి. సుబాహుడంటే అదిగో ఆ సంచిత కర్మ అన్నమాట, అదంతా దగ్ధమైపోవాలి. ప్రారబ్ధం అంటారా, దాని పేరే ప్రారబ్ధం, ప్రారంభం అయిపోయింది. ధనస్సుకి శరాన్ని ఎక్కుపెట్టి విడిచేసిన తర్వాత మరి దాన్ని ఆపలేరు కదా, అది కొనసాగవలసినదే. కానీ ప్రారబ్ధాన్ని కూడా పక్కకి పెట్టేసి వెళ్ళిపోయిన మహానుభావులు ఉన్నారు పరమపదానికి. నమ్మాళ్ళవారని వారు అసలు సంచితాగాములు ఆయనకి ఎప్పుడో పోయినాయేమో, ప్రారబ్ధం అనేటువంటి దాన్ని కూడా భగవద్ అనుగ్రహం చేత అక్కడతో ఆయన ఎప్పుడు పరమపదానికి వస్తానంటే అప్పుడు అన్నట్టుగా, నువ్వు వచ్చేస్తావా పరమపదానికి అని పెరుమాళ్లే అడిగినట్టుగా, భగవంతుడే అడిగినట్టుగా మనకి నిదర్శనాలు ఉన్నాయి. అలా ఉండేటువంటి సంచితము, ఆగామి, ప్రారబ్ధం పోగొట్టుకోవాలంటే మనమేం చేయాలి? మనకెలాగా? చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. ఓ ఫ్యాక్టరీ ఉందనుకోండి, సాధారణంగా ఇదే ఉదాహరణ చెబుతూ ఉంటాం. ఓ ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఏం ఫ్యాక్టరీ అనుకుందాం? కార్డ్బోర్డ్స్, అట్టలు తయారు చేసే ఫ్యాక్టరీ ఉందనుకోండి. దానికి రా మెటీరియల్ ఏంటి? దేంతో తయారవుతుంది? చెత్త చెదారం. ఈ చెత్త చెదారాన్ని రోజు లారీలు తీసుకుని వచ్చి ఆ డంపింగ్ యార్డ్లో పోషిస్తూ ఉంటాయి. ఆ ఫ్యాక్టరీలో పెద్ద బాయిలర్ ఉంటుంది. ఆ బాయిలర్లోకి ఈ మొత్తం అంతా కూడా చేరుకుంటుంది. అక్కడ టెంపరేచర్ బాగా పెంచి నీళ్లు కలిపి ఆవిరితోటో మొత్తం మీద దాన్ని పేస్ట్ కింద తయారు చేస్తారు. అప్పుడు దాన్ని దగ్గరగా నొక్కేసి మనకు కావలసినటువంటి